కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బావున్నారు కదూ? మరో పర్యాయము మనము ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 21వ అధ్యాయము 26 వచనము మొదలుకొని 36 వరకు ఉన్న వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, మూలవాక్యమై 33వ వచనం, ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి తవ్వి దాన్ని కప్పకపోవుట వలన దానిలో ఎద్దైనను గాడిదైనను పడిన ఎడల ఆ గోతి కామాంధులు ఆ నష్టమును అచ్చుకొనవలెను. వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను, చచ్చినది వాని దగును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదువుబడిన వాక్యం మీది వినిచున్నవారు మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ చదివిన వచనాలలో ధర్మశాస్త్రం యొక్క విలువలు అనేవి మనకు అర్థమవుతూ ఉన్నాయి. మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇయ్యబడెను. కృపా సత్యములు యేసుక్రీస్తు వలన కలిగినవి అని మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అయితే ధర్మశాస్త్రము అనేది పాపం అనేది ఏంటో నాకు తెలియపరిచింది. అసలు ధర్మశాస్త్రం అనేది లేకపోతే పాపం అనేది నాకు తెలియదు అని భక్త పౌలు గారు తెలియపరిచారు. అట్లని ధర్మశాస్త్రమందు నిలిచియుందుమా, దాన్ని కొట్టివేయుదుమా అంటూ భక్తుడు మాట్లాడడం జరిగింది. అయితే ధర్మశాస్త్రము పాపం అనేది ఎట్టిదో బయలుపరిచి ఉండినది వాస్తవమే. అయితే ఈ ధర్మశాస్త్రము మనుషునికి కొన్ని విలువలు అనేవి నేర్పించింది. వింటున్నారు కదా? ధర్మశాస్త్రము మనుషులకు కొన్ని విలువలు నేర్పించింది.
ఆ విలువలే నేటి సమాజానికి, సంఘానికి, భూమి మీద సంచరించుచున్న ఒక్క మనుషునికి ఈ యొక్క విలువలు ఎంతో విలువను తెచ్చిపెట్టాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో విలువైన సంగతులను వెల్లడి చేయడమే కాదు కానీ మనిషికి కొన్ని విలువలను నేర్పించాయి. ఇప్పుడు ఈ వచనాలలో ఒక మనుషుడు తన దాసుని ఎడల ఎలా ప్రవర్తించాలి, ఒక వ్యక్తి ఎద్దు ఎడల ఎలా ప్రవర్తించాలి, అది పొడిచేదైతే దాని ద్వారా ఎవరికైనా నష్టం కలిగితే ఎలా ఉండాలి, అలాగుననే ఒక వ్యక్తి పొలములో గొయ్యిని తవ్వి దానిని పూడ్చకయుండిన ఎడల అందులో ఎవరన్నా పడిపోతే ఆ మనుషుడు కానీ ఎద్దు కానీ వాటి విలువను ఎవరు చెల్లించాలి అనేటువంటి క్రమబద్ధీకరణమైన విలువైన విషయాలు ఈ వచనాల్లో చూస్తున్నాం. అయితే వీటంతటికీ భిన్నమైన విధానాన్ని మనం నూతన నిబంధన గ్రంథంలో ప్రభు మాటల్లో చూస్తాం. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు కానీ ధర్మశాస్త్రమును తన దేహమందు నెరవేర్చి ఉండిన విధానాన్ని మనం అక్కడ చూస్తాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని యొక్క పిల్లలుగా మనము కూడా ఇక్కడ ఎరుగవలసిన సత్యం ఏంటంటే, ధర్మశాస్త్రము శ్రేష్టమైనదా, నూతన నిబంధన శ్రేష్టమైనదా అంటే, ధర్మశాస్త్రము ఇలాగున చేసి అలాగున ఉండకపోతే తప్పు అని చెప్పారు. అయితే క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి క్రొత్త నిబంధన సత్యం ఎలా ప్రకాశించబడిందంటే, పాత నిబంధన గ్రంథంలో క్రియలతో చేస్తే అది తప్పు. అయితే క్రొత్త నిబంధన క్రియలు కాదు, నువ్వు తలంచిన అది తప్పని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే క్రొత్త నిబంధన చూస్తేనే తప్పు, తలంచిన తప్పు అని చెబితే, అలాని ధర్మశాస్త్రం మందు నిలిచిందుమా అట్లా రాదు. ధర్మశాస్త్రము దేన్ని చూచి చేయజాలకపోయిందో దానిని ప్రభు అయిన యేసు తన శరీరం ముందు నెరవేర్చారు. కనుక ఈ ధర్మశాస్త్రము ఒకరి ఎద్దు నష్టపోయినప్పుడు ఆ యజమాని ఎద్దునకు ప్రతిగా నష్టాన్ని చెల్లించి చచ్చినది తీసుకుంటాడు. అయితే క్రొత్త నిబంధన మనిషిని నీతిమంతునిగా చేయుటకు గాను, కంటికి కన్ను పంటికి పన్ను ఎద్దుకు ఎద్దు అన్నట్లుగా కాదు, కానీ ఆ మనుష్యుడు ఒకరినొకరు చంపుకుంటూ రాగద్వేషాలకు హేతువులుగా మారతారు. కనుక ప్రతి మనుషుడు తండ్రి వైపునకు తిరగాలని చెప్పి ప్రభు అయినటువంటి యేసయ్య ధర్మశాస్త్రమును తన దేహమందు నెరవేర్చి శిక్షను భరించి, నీ సహోదరుడు నీకేదో నష్టం కలిగినడలా
వాని విషయమై ప్రతిదండనగా వేయించేక ప్రభు వైపునకు త్రెప్పబడమని ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ధర్మశాస్త్రము విలువలు నేర్పినది, కానీ ఏ మనుషుని నీతిమంతుని చేయలేకపోయింది. అయితే క్రొత్త నిబంధన ప్రభు యొక్క ప్రేమ, యేసయ్య సిలువలో చిందించిన రక్తము ఒక మనిషిని నీతిమంతుడిగా చేయుటయే కాదు, నిత్య రాజ్యమునకు సిద్ధపరచుచున్నవి. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము విలువలు నాకు బోధించింది. యేసయ్య తన విలువైన రక్తాన్ని నా కొరకు చిందించారు. ధర్మశాస్త్రము నన్ను దేవుని ఎదుటకు తీసుకురావాలంది, కానీ దేవుని ఎదుట నన్ను దోషినిగా నిలవబెట్టింది. యేసయ్య నా దోషములన్నింటినీ క్షమించి తండ్రి అయిన దేవదేవుని ఎదుట కనికరము పొందేటట్లుగా చేశారు. ధర్మశాస్త్రము విలువల్ని నాకు బోధించింది, కానీ నూతన నిబంధన యేసయ్య విలువైన జీవితాన్ని నాకు ఇచ్చారు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.